సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పిఠాపురంలో సంక్రాంతి సంబరాలను ఆయన ప్రారంభించారు. 3 రోజుల పాటు పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం పేరిట ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలు ప్రారంభించిన అనంతరం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించారు. క్షేత్రస్థాయిలో తిరుగుతూ సమస్యలపై ఫోకస్ చేశారు. ఈ క్రమంలోనే స్థానిక అధికారుల తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పిఠాపురం మున్సిపల్ కమిషనర్తో పాటు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, పిఠాపురం కమిషనర్ వ్యవహార శైలిని ఆయన తప్పుబట్టారు. కాలనీలో పేరుకుపోయిన చెత్త, అపరిశుభ్ర పరిస్థితులను చూసి పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలు ఇంత చెత్తగా ఉంటే అక్కడి ప్రజల జీవన ప్రమాణాలెలా ఉంటాయి? నేనైతే ఇలాంటి చోట ఒక్కరోజు కూడా ఉండలేను. అసలు నేను చీపురు పట్టి రోడ్లు తుడవాలా అంటూ అధికారులను నిలదీశారు. మాట్లాడమని చెప్పండి, రైస్ చేయమని చెప్పండి, కూర్చోబెట్టి అంటే ప్రతి చీపురు పట్టుకుని అన్ని వీధులు దొడమంటారా ఏంటి? మరి వీళ్ళందరూ అందరూ ఉండేది ఎందుకండి? వీళ్ళందరూ వెళ్ళి కూర్చొని చీపురు పట్టు తుడుస్తూ ఉంటారు. చెప్పండి, మీరు తగ్గు చెప్పండి, గట్టిగా చెప్పండి, అందరికీ హౌసెస్ అందరికీ చెప్పండి. పొలిటికల్ హ్యాండిల్ చేయండి, అడ్మినిస్ట్రేటివ్ హ్యాండిల్ చేయండి. అంతేగాక గుడ్ మార్నింగ్ పిఠాపురం కార్యక్రమాన్ని కూడా తానే స్వయంగా నిర్వహించాలా అని పవన్ ప్రశ్నించారు. ప్రజలకు కనీస సదుపాయాలు అందించడంలో మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. పిఠాపురం అభివృద్ధి కోసం పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పాడా ప్రకటించినా దాని అమలు విషయంలో వేగం లేకపోతే ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. అవసరమైతే రాజకీయ పర్మిషన్, అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాలు తీసుకోలేరా? అభివృద్ధి కోసం ప్రభుత్వం గట్టి అడుగులు వేయొద్దా అని నిలదీశారు. అయితే పవన్ కళ్యాణ్ కాలనీలో నడుచుకుంటూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. డ్రైనేజీ, చెత్త నిర్వహణ, మౌలిక వసతుల కొరతపై ప్రజలు చెప్పిన అంశాలను ఆయన నోట్ చేసుకున్నారు. అయితే పిఠాపురం పారిశుద్ధ్య వ్యవస్థను వెంటనే మెరుగుపరచాలని, ఆయన యంత్రాంగం ప్రజల అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నిర్లక్ష్యం కొనసాగితే ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని హెచ్చరించారు. దీనిపై మంత్రి నారాయణతో కలిసి ఆయన పిఠాపురంలో సమీక్ష నిర్వహించారు. అలాగే శుక్రవారం సాయంత్రం పార్టీ తరపున వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లుగా నియమితులైన వారితోనూ, పిఠాపురం రూరల్ మండల పరిధిలోని గ్రామాల పార్టీ బాధ్యులతోనూ ఆయన సమావేశమయ్యారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పనిచేసే విధానంపై దిశానిర్దేశం చేశారు. అనునిత్యం ప్రజలతో మమేకమై వారికి భరోసాగా నిలిచినప్పుడే నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని స్పష్టం చేశారు.